పాల్పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. జై వాసవి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతు సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కిలో పొగాకుకు కనీసం 350 మద్దతు ధర ఇవ్వాలని, ప్రస్తుతం వేలం కేంద్రాల్లోనే 160 మాత్రమే లభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ కంపెనీలు రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపిస్తూ పారదర్శక కొనుగోలు విధానం అమలు చేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ప్రత్యేక సాయం అందించాలని కోరారు. ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. మొన్న 2 నెలల క్రిందట వరికి మద్దతు 20,400 రూపాయలు ప్రకటిస్తే ప్రభుత్వం కొనుగోలు చేయకుండా దళారులకి 17,000 రూపాయల లెక్కన అమ్ముకొని 3,500 రూపాయలు నష్టపోయారు ఒక్క పుట్టికి. దాంట్లో కంటిన్యూగా ఈరోజు పొగాకు కొనుగోలు మన రాష్ట్రంలో దేశంలోనే ప్రథమ స్థానం ఉంది. రూపాయలు నష్టపోతున్నారు. తీసుకువచ్చినటువంటి బేళ్ళని పూర్తిగా కొనుగోలు చేయకుండా వెనక్కి పంపిస్తున్నారు. మంచి క్వాలిటీ వచ్చింది ఈ సంవత్సరం. ఈ క్వాలిటీ ఉండేటువంటి పొగాకు కిలో 300 రూపాయలు పైగా ఇవ్వాల్సింది భనిచ్చి 160 రూపాయలు 190 రూపాయలు ఇస్తా ఉంటే ఏ ఒక్క ఈ జిల్లాలో ఉండే మంత్రులు కానీ ఎవరు రాలా. ఇక్కడ ఉండేటువంటి మేము పొగాకు వేలం కేంద్రం బోర్డులో సమావేశం ఏర్పాటు చేసి చర్చించిన తర్వాత ఈ జిల్లా మంత్రి రామనాయుడు గారు విజిట్ చేశారు. ఈ దేశంలో అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం దౌర్భాగ్యం. దానికి రైతు పొగాకు రైతాంగానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, మిగతా ప్రజా సంఘాలు మద్దతుగా, సిఐటియు తదితర ప్రజా సంఘాలన్నీ మద్దతుగా ఉన్నాయి. పోలీసులు సహృదయంతో అర్థం చేసుకొని పొగాకు రైతులను ఆర్డీఓ గారికి వారి యొక్క సమస్యలను విన్నవించుకునేదానికి ఈ ర్యాలీని కొనసాగించవలసిందిగా కోరుతూ, తర్వాత జిల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. మొన్న 2 నెలల క్రిందట వరికి మద్దతు 20,400 రూపాయలు ప్రకటిస్తే ప్రభుత్వం కొనుగోలు చేయకుండా దళారులకి 17,000 రూపాయల లెక్కన అమ్ముకొని 3,500 రూపాయలు నష్టపోయారు ఒక్క పుట్టికి. దాంట్లో కంటిన్యూగా ఈరోజు పొగాకు కొనుగోలు మన రాష్ట్రంలో దేశంలోనే ప్రథమ స్థానం ఉంది. రూపాయలు నష్టపోతున్నారు. తీసుకువచ్చినటువంటి బేళ్ళని పూర్తిగా కొనుగోలు చేయకుండా వెనక్కి పంపిస్తున్నారు. మంచి క్వాలిటీ వచ్చింది ఈ సంవత్సరం. ఈ క్వాలిటీ ఉండేటువంటి పొగాకు కిలో 300 రూపాయలు పైగా ఇవ్వాల్సింది భనిచ్చి 160 రూపాయలు 190 రూపాయలు ఇస్తా ఉంటే ఏ ఒక్క ఈ జిల్లాలో ఉండే మంత్రులు కానీ ఎవరు రాలా.